ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ అక్కల్కోట మహారాజ్ చరిత్ర 3వ అధ్యాయము. ఇతర దత్త అవతారాలకు శ్రీ అక్కల్కోట మహారాజుకు స్వల్పమైన తేడాలు కనపడతాయి. ఉదాహరణకు శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు సన్యాసి వేషంలో ఉండేవారు. శ్రీ అక్కలకోట స్వామికి అటువంటి ఆశ్రమ చిహ్నాలు ఏమీ కనిపించవు. అంత మాత్రాన శ్రీ స్వామి సన్యాసి కారని కాదు. సన్యాసం అనేక విధాలు. వాటిల్లో పరమహంస, తురీయాతీత, అవధూత సంప్రదాయాలలో దండము, కమండలము, కాషాయము మొదలైన నియమముల ఆవశ్యకత లేదు. ఆధ్యాత్మిక పరిపూర్ణత పొందిన వారిలో కొందరిని అత్యాశ్రమి అంటారు. అంటే బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఆశ్రమాలు 4ంటికి అతీతులు అవడం వల్ల ఈ 4ంటిలోనూ ఏ ఆశ్రమము యొక్క నిబంధనలు వారికి చెందవు. శ్రీ అక్కలకోట స్వామి ఆ కోవకు చెందినవారు. శ్రీ శ్రీపాద శ్రీవల్లభ స్వామి, శ్రీ నృసింహ సరస్వతి స్వామి, శ్రీ మాణిక్య ప్రభు మహారాజ్ ఈ ముగ్గురు శ్రీ అక్కలకోట స్వామి వారికి ముందున్న దత్త అవతారములు. ఈ ముగ్గురికి శాంతగుణం ప్రధానం. కానీ శ్రీ అక్కలకోట స్వామిలో రుద్రాంశ ప్రధానంగా ఉండేదట. కొంతమంది స్వామిని రుద్రావతారంగా కూడా భావించేవారు. అయితే నిర్వహించవలసిన జగత్ కళ్యాణ కార్యక్రమాన్ని అనుసరించి శ్రీ స్వామిలో రుద్రాంశ ప్రత్యేకంగా వ్యక్తం కావలసి వచ్చిందే కానీ వారి ఆంతర్యంలో సృష్టికి తమకు భేదమే లేని మహాశాంతమూర్తి, త్రిమూర్త్యాత్మకుడైన శుద్ధ జ్ఞానమూర్తి శ్రీ స్వామి రూపంలో కూడా చాలా ప్రత్యేకత ఉన్నది. శ్రీ స్వామిని బహుకాలంగా సేవించిన భక్తుడు, శిష్యుడు ఆయనను ఇలా వర్ణించారు. శ్రీ అక్కలకోట స్వామి ఎప్పుడూ బ్రహ్మానందంలో మునిగి ఉండేవారు. ఆయన రూపం చిత్రంగా ఉండేది. ఆయన వయోవృద్ధులైన అవధూత అయినప్పటికీ శరీరం ముడతలు పడక యవ్వనంలో లాగానే ఉండిపోయింది. ఆయనకు భయము, సంకోచము లేవు. వారు సర్వజ్ఞులైనప్పటికీ అలా కనిపించేవారు కారు. వారి చేష్టలు పసిపిల్లల చేష్టల వలె ఉండేవి. ఆయన మాటలు ప్రేమతో నిండి మధురంగా ఉండేవి. ఎల్లప్పుడూ ఆనందంతో మునిగి ఉండడాన శ్రీ ఆదిశంకరులు బాలోన్మత్త పిశాచవత్ అని వర్ణించినట్లు ఉన్మత్తావస్థలో ఉన్న స్వామి ఎవరినీ లక్ష్య పెట్టేవారు కారు. అందువల్ల సామాన్య ప్రజలకు ఆయనలోని గొప్పదనం గుర్తించడం చాలా కష్టమయ్యేది. ఆయన శరీరం చాలా పొడవుగా ఉండేది. ఆజానుబాహువు, పెద్ద బొజ్జ, విశాలమైన భుజాలు, తీవ్రమైన దృష్టి గల ఆయన స్ఫురద్రూపి. శరీరఛాయ గోధుమ వన్నె, చెవులు చాలా పెద్దవి. చెవి అడుగు భాగం చాలా పలుచగా ఉండి ప్రతి చిన్న కదలికలకు బాగా కదులుతూ ఉండేవి. పెద్ద ముఖము, విశాలమైన నుదురు, నెరసిన కనుబొమలుండేవి. ఆయన శరీరం గులాబీ పువ్వు వలె మృదువుగా ఉన్నా చాలా ప్రాచీనంగానూ శక్తివంతంగానూ కనిపించేది. పాదాలు పొడుగ్గా ఉండేవి. ముఖాన తిలకం, ఎప్పుడూ కౌపీనం ధరించేవారు. కౌపీనం అంటే గోచీగుడ్డ. అందమైన పలువరుస, లోతైన పెద్ద బొడ్డు, మెడలో స్ఫటికము, తులసి, రుద్రాక్ష మాలలు, చెవులకు ప్రవాళాలు పొదిగిన బంగారు కుండలాలు ఉండేవి. శ్రీ స్వామి చేష్టలు వింతగా ఉండేవి. ఎప్పుడూ తనలో తానేదో మాట్లాడుకుంటూ చిరునవ్వులు నవ్వుకుంటూ ఉండేవారు. ఒక్కొక్కప్పుడు రాళ్లను, చెట్లను ప్రేమతో లాలిస్తూ నా నుంచి నీకేం కావాలి అని అడిగేవారు. ఒక్కొక్కప్పుడు వేదమంత్రాలు, శ్లోకాలు, భజనలు, కీర్తనలు ఆయన నోటి నుంచి వెలువడుతూ ఉండేవి. మిత భాషి, కానీ మాట్లాడిన కొద్ది మాటలు ఇతరుల హృదయాలలో దాగిన భావాలకు అన్వయించేవి. ఒక్కొక్కప్పుడు ఆయన మాటలు పరిభాషతో నిండి ఎవరికీ అర్థం కాకుండా ఉండేవి. ఆయన మరాఠీలోనూ హిందీలోనూ మాట్లాడుతూ ఉండేవారు. ఒక్కొక్క వాక్యం 3 సార్లు పలికేవారు. తరచూ చాలా చెడ్డ భాష, తిట్లు, బూతులు కూడా ఉండేవి. ఆయనకు హిందూ, ముస్లిం అన్న భేదం లేదు. తరచూ ఆ ఊళ్ళో ఉన్న షేక్ నూరుద్దీన్ దర్గా, ఖాజాపీర్ దర్గాలతో పాటు ఊరిలోని ఇతర ఆలయాలలో కూడా ఆయన కూర్చుంటూ ఉండేవారు. శ్రీ స్వామికి నియమిత దినచర్య అంటూ ఏమీ లేదు. నిత్యము స్నానము, వేషధారణలు కూడా ఉండేవి కావు. ఆయనకు బుద్ధి పుట్టినప్పుడు భక్తులను స్నానం చేయించమని అడిగేవారు. ఒక్కొక్కప్పుడు ఒంటికి గంధం రాయించుకుని హారతిప్పించుకునేవారు. ఆయన కొన్ని వారాలు సైతం స్నానం చేసేవారు కారు.
అటు శ్మశానం దగ్గర నుంచి ఇటు రాజభవనం వరకు ఆయనకు తోచినప్పుడు తోచిన చోటికి వెళ్ళి కూర్చునేవారు. తనకు మడి ఆచారాలు పట్టుబట్ట అవసరం లేకపోయినా భక్తులను చాలామందిని ఆ నియమాలు పాటించమనేవారు. ఆయన లేచి నడవడం ప్రారంభిస్తే ఆయనంత వేగంగానూ అంత దూరము ఎవ్వరూ నడవలేకపోయేవారు. ఒక్కొక్కప్పుడు మాట్లాడడం మొదలు పెడితే చాలాసేపు మాట్లాడేవారు. అలాగే హుక్కా పీల్చడం మొదలు పెడితే చాలాసేపు అందులో లీనమైపోయేవారు. తరచూ చిన్నపిల్లలతో కలిసిపోయి ఆటలాడుతూ ఉండేవారు. ఒకసారి స్వామి ఉన్మత్తావస్థలో ఒక దర్గాను కొట్టారు. దాని ముక్క విరిగింది. ఊరిలోని మహమ్మదీయులందరికీ కోపం వచ్చి ఆయన్ను కొట్టడానికి జట్టుగా ఆయన మీదకు బయలుదేరారు. ఆ వార్త విన్న స్వామి ఏమీ చలించలేదు. అక్కడ ఉన్న ఒక భక్తుణ్ణి పిలిచి అక్కడున్న ఒక నల్ల కుక్కను నేలకేసి గట్టిగా అదిమి పట్టమన్నారు. అంతట్లో ఆ ముస్లింల ఇండ్లల్లో చాలా విపత్తులు కలిగాయి. వాటిని పరిష్కరించుకోవడానికి వాళ్ళు ఇళ్లకు బయలుదేరాల్సి వచ్చింది. కొంతసేపటికి ఒక ముస్లిం వృద్ధుడు వారందరినీ సమావేశపరిచి ఆ స్వామి ఒక గొప్ప ఔలియా అంటే సిద్ధపురుషుడు అని అర్థం అని ఆయనతో జోక్యం పెట్టుకోవడం తగదని వారించాడు. స్వామివారికి కుక్కలన్నా ఆవులన్నా మహా ఆపేక్ష. కాషాయపు రంగు పువ్వులంటే చాలా ఇష్టం. తినుబండారాలలో జంతికలు, లడ్డు, ఉల్లిపాయ కూర అంటే ఎక్కువ ఇష్టం. ఆయన నిత్యకృత్యం ఒకటి మాత్రం ఉండేది. ప్రతి ఉదయము తప్పక విధిగా 2 సార్లు ఆచమనం చేసేవారు. అన్నం కూడా ఎవరన్నా తినిపించాల్సి వచ్చేది. ఒక్కొక్కప్పుడు స్వామి పసిపిల్లవాడల్లే మారాన్ చేస్తే భక్తులు ఎంతో ఓర్పుతో యుక్తితో లాలించి అన్నం తినిపించేవారు. నిద్రపోయేటప్పుడు ముఖం నిండా ముసుగు పెట్టుకుని పొడుగునా ఏదో ఒకటి మాట్లాడుతూ నిద్రించేవారు. చాలా స్వల్పకాలం మాత్రమే గుర్రు పెట్టి మరీ నిద్రపోయేవారు. స్వామి దర్శనానికి రోజు 2-3 వేల మంది వచ్చి వెళ్తూ ఉండేవారు. భజనలు కీర్తనలు జరుగుతూ ఉండేవి. భక్తులు రుచికరమైన పదార్థాలు ఎన్నో తీసుకొచ్చి సమర్పించినా ఎప్పుడో కానీ ఆయన వాటిని తినేవారు కారు. ఒకసారి రకరకాల పిండి వంటలు ముందు పెట్టుకుని స్వామి కూర్చుని ఉండగా చూసిన ఒక భక్తుడికి సందేహం కలిగింది. నిజమైన సాధువుకు రుచికరమైన పదార్థాల మీద మక్కువెందుకు అని. కానీ అతనికి తన భావాన్ని వెలుబుచ్చేందుకు ధైర్యం లేకపోయింది. కానీ స్వామికి తెలియనిదేమున్నది. వెంటనే ఆ తినుబండారాలన్నింటినీ అవతల పారేశారు స్వామి. తర్వాత 2 షేర్లు పచ్చిమిరపకాయలు తెప్పించి వాటిని తిని నీళ్లు తాగి కూర్చున్నారు స్వామి. అది ఆ భక్తుని సందేహానికి వారి సమాధానం. స్వామి ఒక్కొక్కసారి తినుబండారాలతో చిన్న పిల్లల్లాగా ఆటలాడుకునేవారు. విగ్రహాల చాటున పప్పులు, మిఠాయిలు, రాళ్ళు, గోళీలు దాచుకునేవారు. స్వామి దర్శనానికి వచ్చిన వారిలో చాలామంది విదేశీయులు కూడా ఉండేవారు. షోలాపూర్లో జిల్లా ఇంజనీరుగా పనిచేసిన ఒక పాశ్చాత్యుడు అనగా ఫారినర్ ఒక కోరికతో స్వామిని దర్శించాడు. కానీ స్వామి రూపము చేష్టలు చూసిన తర్వాత ఆయన పిచ్చివాడేమో అన్న అనుమానం కలిగింది. వెంటనే స్వామి అతని కేసి చూసి, నీకు కావలసింది సంతానమే కదా, 1 సంవత్సరంలో కొడుకు పుడతాళ్లే అన్నారు. ఆ తెల్లదొర వినమ్రుడై స్వామికి మొక్కి వెళ్ళిపోయాడు. సంవత్సరంలోపే స్వామి చెప్పినట్లు అతనికి కొడుకు పుట్టాడు. అలాగే ఇజ్రాయెల్ నుంచి వచ్చిన ఒక యూదు జంషెడ్జీ జీజాబాయి ఆసుపత్రిలో కళ్ళ డాక్టరుగా పనిచేస్తూ ఉండేవాడు. ఒకసారి అతడు క్రిస్మస్ సెలవులప్పుడు దేశంలో పర్యటిస్తూ అక్కలకోట చేరుకున్నాడు. స్వామివారి సంగతిని విని స్వామివారి దర్శనానికి వచ్చాడు. స్వామి అతని కేసు చూస్తూనే, ఎన్ని వేల మందికి కళ్ళకు శస్త్రచికిత్స చేసి ఉంటావు అని అన్నారు. స్వామివారి సర్వజ్ఞత్వాన్ని చూసి ముగ్ధుడై రిటైర్ అయిన తర్వాత ఆ యూదు తన జీవిత శేషమంతా అక్కలకోటలోనే గడిపాడు. ఒక్కొక్కప్పుడు స్వామి తన దర్శనార్థం కానీ పరీక్షించడానికి కానీ వచ్చిన వేద పండితులతోనూ లేక నిరక్షర కుక్షులైన పేద పల్లె జనులతోనూ ఎవరికి తగిన స్థాయిలో వారితో చర్చించేవారు. 1870 సంవత్సరంలో బొంబాయి నుండి ఒక బ్రహ్మచారి బాబా కొద్దిమంది శిష్యులతో అక్కలకోట చేరాడు. దర్శనానంతరం ఆ బ్రహ్మచారి బాబా బసకు చేరి వంట చేసుకుంటూ తన శిష్యులను బెల్లం కొనుక్కురమ్మని బజారుకు పంపాడు. అదే సమయానికి చోళప్ప మఠంలో కూర్చుని ఉన్న స్వామి, ఆ విధవ లక్కు నాకు పెట్టకుండా బెల్లం తింటున్నాడు అంటూ మారాన్ చేయడం మొదలుపెట్టాడు. స్వామి మాటలలో ఎంత నిజముందో పరీక్షించే అవకాశం కలిగినందుకు సంతోషిస్తూ మంజ్రేకర్ అనే భక్తుడొకడు పరుగున బజారుకు వెళ్ళాడు. స్వామి చెప్పింది అక్షరాలా నిజమైంది.
బ్రహ్మచారి బాబా శిష్యుడు లఖ్ఖు పెద్ద బెల్లం ముక్క చప్పరిస్తూ ఇంటికి వెళ్తున్నాడు. మంజ్రేకర్ చెప్పిన వార్త విని లఖ్ఖు పరుగు పరుగున వెళ్ళి స్వామి పాదాల మీద పడి క్షమాపణ వేడుకున్నాడు. అప్పటి నుండి దైవానికి నివేదన పెట్టకుండా ఏమీ తినకూడదని, జిహ్వ చాపల్యాన్ని అరికట్టడం సాధకునికి ఎంతో అవసరమని అనేకసార్లు బ్రహ్మచారి బాబా చెప్పిన మాట లఖ్ఖు మనసులో ఈ సంఘటన వల్ల చాలా బలంగా నాటుకుపోయింది. ఈ నియమం యొక్క ఆవశ్యకతతో పాటు శ్రీ స్వామి యొక్క సర్వజ్ఞత్వం కూడా అతనికి మరువరాని విషయం అయ్యింది. అక్కలకోట రాజ ఆస్థానంలో పనిచేసే కొండు నానా శ్రీ స్వామి భక్తుడు. ఒకనాడు ఉదయం స్నానానికి వెళుతూ ఒక తోటలో బావి దగ్గర వెళ్ళాడు. ఆ తోట కాపలా మనిషి పేరు బం. నానాను తిట్టి మెడపట్టి తోటలోంచి బయటకు గెంటించాడు. అంత చిన్న నేరానికి అంత పెద్ద శిక్ష విధించినందుకు ఖిన్నుడై నానా మనస్సులోనే స్వామికి మొర పెట్టుకున్నాడు. మరుక్షణమే స్వామి నానాకు కబురు పెట్టి జరిగిందంతా సానుభూతితో విన్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు తన పర్యటనలో స్వామి ఆ తోటమాల నివసించే బంగళాకొచ్చారు. బం స్వామికి నమస్కరించి కూర్చోమని ఆసనం మీదకు ఆహ్వానించాడు. స్వామి కూర్చోకుండా అతనికేసి తీవ్రంగా చూసి బియ్యం కడిగిన నీళ్లు త్రాగి మెదలకుండా కూర్చో అని చెప్పి కోపంతో వెళ్ళిపోయారు. బంకి స్వామి మాటలేమీ అర్థం కాలేదు. కొంతకాలానికి బం ఒకరోజు తోటలో తిరుగుతుండగా ఏదో పురుగు కుట్టి కాలు విపరీతంగా బాధించింది. అతడు కదలకుండా కూర్చోవలసి వచ్చింది. ఎంతమంది వైద్యులు ప్రయత్నించినా ఆ బాధ నివారించలేకపోయారు. చివరికి ఆ కాలు తీసివేయడం తప్పదని వైద్యులు నిర్ణయించారు. బం చాలా భయపడి దిక్కుతోచక అక్కలకోట స్వామిని దర్శించారు. కానీ స్వామి అతనితో మాట్లాడడానికి ఇష్టపడలేదు. అప్పుడు మోరోపంత్ అనే మరొక భక్తుని ద్వారా బం తన బాధను స్వామికి నివేదించుకున్నాడు. స్వామి అతన్ని బియ్యం కడిగిన నీరు త్రాగమని, ఉల్లిపాయ పథ్యం తీసుకోమని చెప్పారు. ఆ వైద్యంతో ఒక వారంలో అతని బాధ తీరిపోయింది. బొంబాయిలో నివసించే ఒక బ్రాహ్మణుడు వ్యాపారంలో చాలా డబ్బు గడించాడు కానీ సంతానం లేకపోవడం చేత దిగులుగా ఉండేవాడు. ఒకసారి భార్యా సమేతంగా అతడు గాణగాపూర్ వెళ్ళి తనకు సంతానం కలిగితే ఆ ఊర్లో 1000 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టిస్తానని శ్రీ దత్తమూర్తికి మొక్కుకున్నాడు. కోరినట్లే సంవత్సరంలోగా బిడ్డ కలిగాడు కానీ వ్యాపారంలో అపార నష్టం కలిగి ఆ కుటుంబం పేదరికానికి గురి అయినది. ఆ దిగులుతో భర్త చనిపోయాడు. కానీ అతని భార్య ఓర్పుతో కష్టాలన్నింటినీ ఎదుర్కొన్నది. ఒకసారి ఆమె పొరుగింటి గృహిణితో తన మొక్కు చెల్లించుకోలేనందుకు బాధను వ్యక్తం చేసింది. అప్పుడు ఆ ఇల్లాలు ఆమెను తిరిగి గాణగాపూర్ వెళ్ళి అక్కడే శ్రీ దత్తమూర్తికి తన బాధ నివేదించుకుంటే ఆ దయామయుడే మొక్కును చెల్లించుకునే మార్గం కూడా చూపుతాడని ధైర్యం చెప్పింది. వెంటనే ఆమె గాణగాపూర్ వెళ్ళి శ్రీ దత్తపాదుకలను శరణు వేడింది. ఆ రాత్రే ఆమెకు స్వప్నంలో శ్రీ దత్తమూర్తి కనిపించి అక్కలకోట వెళ్ళి అక్కడున్న స్వామికి భోజనం పెట్టు, 1000 మందికి భోజనం పెట్టినట్లు అవుతుంది అని చెప్పి అదృశ్యుడయ్యాడు. సంతోషంతో ఆమె వెంటనే అక్కలకోట వెళ్ళింది. చిన్నపిల్లవానిలాగా రోడ్డు మీద ఆడుకుంటున్న అక్కలకోట స్వామిని చూసి సాష్టాంగ నమస్కారం చేసింది. ఆమె భక్తికి మెచ్చి స్వామి ఆమెను దగ్గరగా పిలిచి తనకు భోజనం పెట్టమని అడిగారు. మరింత ఆనందంతో ఆమె ఆయనకు భోజనం వడ్డించింది. భోజనం అవగానే తన చరిత్ర ఏమీ వారికి చెప్పకముందే వారు, అమ్మాయి, 1000 మంది బ్రాహ్మణులకు నీ భోజనం ముట్టింది, దిగులు పడకు అన్నారు. ఆయన కరుణకు సర్వజ్ఞత్వానికి గాణగాపురంలో తనకు వచ్చిన నిదర్శనం నెరవేరినందుకు ఆమె కళ్ళు ఆనంద బాష్పాలతో నిండాయి. బాబాజీ సడోబా పోస్టాఫీసులో సూపరింటెండెంట్గా పనిచేస్తూ స్వామిని శని ఆదివారాలలో దర్శించి వెళుతూ ఉండేవారు. ఒక ఆదివారం దర్శనానంతరం సెలవడిగి, కూర్చో, ఎక్కడికి వెళ్ళేది అని కసిరి స్వామి అతడిని కూర్చోబెట్టారు. కానీ మరుసటి ఉదయం తప్పనిసరిగా ఆఫీసుకు చేరవలసిన ఆవశ్యకత ఉండబట్టి సడోబా మనసులో కలత చెందాడు. ఊరుకోలేక కొంతసేపు ఆగి మళ్ళీ స్వామిని సెలవడిగాడు. కానీ స్వామి సెలవు ఇయ్యలేదు. మరికొంతసేపటికి 3వసారి సెలవడిగాడు. అప్పుడు స్వామి అతన్ని దగ్గరికి పిలిచి హిందీలో నదీ కినారే పార్, నది ఒడ్డు దాటింది అని చెప్పారు. ఆయన భావం ఎవరికీ అర్థం కాలేదు. కొంతసేపటికి స్వామి ఎవరితోనో మాట్లాడుతూ ఉండగా సడోబా బయలుదేరి కడంగావ్ స్టేషన్ చేరాడు. అప్పుడు తెలిసింది స్వామి మాటల అర్థం.
కృష్ణానదికి వరదలు వచ్చి వంతెన మునిగిపోయిందని, మరుసటి ఉదయానికి కానీ రైలు రాలేదు. అంతవరకు చలికి వణుకుతూ స్టేషన్లో కూర్చోవలసి వచ్చింది. స్వామివారి మాటలు వేదవాక్కులు, పాటించి తీరాలి. శ్రీ గురుదేవ దత్త. జై శ్రీ స్వామి సమర్థ.